కమిటీ కుర్రోళ్ళు ఇద్దరు తప్పితే ఎవరు ఉండకూడదు. జాయింట్ మీద పక్కన అసలు ఉండకూడదు ఎవరు, మిగతా వాళ్ళు. మా బాసులు కొంచెం దూరంగా వెళ్ళండమ్మా. Hey. 2013వ సంవత్సరం నుంచి మన గ్రామంలో ఈ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, ఇతర కార్యక్రమాలు నిరంతరాయంగా ఇంత యువత, గుజ్జలపోటీ నందమూరి యువత సహకారం కూడా మరోలేంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాలకంటే ಇಲ್ಲ ಯಾರ కమిటీ పిల్లలు అన్ని బాక్సులు చూపించమ్మా. ఇది పెద్దది, ఇది చిన్నది, అట్లా అవి అన్నీ ఒకే సైజు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ముగ్గురు పోటీలు ప్రత్యేకించి ఇంత విజయవంతం కావడానికి గుజ్జలపూడి గ్రామ మహిళలందరూ కూడా ప్రధాన కారణం. వారు వాలంటరీగా పాల్గొని కార్యక్రమంలో స్పోర్టివ్ స్పిరిట్ తో పాల్గొని కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతం చేస్తున్నారు ప్రతి సంవత్సరం. వారికి కూడా గుజ్జలపూడి గ్రామ నందమూరి యువత తరఫున section. సుధీర్ ముగ్గులన్నీ ఆ కారు మాట దారే ఉండమ్మా.
వస్తున్నాం ఏడా అవతల 11 ఇది మా మొక్కల్లో అన్ని 3, 2, 1 మర్చిపోలేదు. కాకపోతే ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది సైడ్కి వచ్చాయి. ఇంకోటి చూద్దాం రండి. ఏటా ఉంటాయి ఇప్పుడేం కొత్త ఏం కాదు.
నేడితే అన్నం మీద కంప్లీట్ వచ్చింది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అయినాడు అల్లిపిత్ర వేరే అల్లిపిత్ర పిల్లలు రోడ్ల మీద బండ్లు వస్తా ఉంటాయమ్మా, జాగ్రత్త. ప్రత్యేకించి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మన విన్నపాన్ని మన్నించి 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మన విన్నపాన్ని మన్నించి ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి ఇక్కడ జడ్జిగా వ్యవహరించడానికి వచ్చినటువంటి భీమినేని వందనాదేవి గారిని మన గుజ్జలపూడి గ్రామ నందమూరి యువత తరఫున ప్రత్యేకించి వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. క్లాప్స్ అందరూ, ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. వారి గుంటూరు నుంచి రావటం పోవటం అనేది చిన్న విషయం కాదు. 13 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా మన విగ్రహాలను మండించి వస్తున్నందుకు మరోసారి ఆవిడకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ జస్ట్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ విజేతలు ఎవరనేది అనౌన్స్ చేయడం మాత్రమే జరుగుతుంది. బహుమతుల ప్రధానోత్సవం రేపు సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుంది. గ్రామ పెద్దలందరూ ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మన శ్రేయోభిలాషి ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ఇంత చిన్న వయసులో అరుపేరకుండా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి మాగులూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాగులూరి భానుప్రకాష్ గారిని కూడా ప్రత్యేకించి ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మాగులూరు భానుప్రకాష్ గారు అందుబాటులో ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. మొదటగా ఈ విజేతలు ఎవరనేది అనౌన్స్ చేసే ముందు సంక్రాంతి సంబరాలు 2025లో భాగంగా ఈ సంవత్సరం ముగ్గుల పోటీలు మరియు ఇతర ఆటల పోటీల్లో విజేతలకి బహుమతులను ప్రదానోత్సవం చేస్తుంది. స్పాన్సర్ చేస్తున్న వారు కిందిశేషులు గంగూరు వెంకటేశ్వర్లు జయమ్మ గార్ల జ్ఞాపకార్థం మరియు గంగూరు కృష్ణారావు ఎక్స్ సర్పంచ్ సత్యవతి గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ బహుమతులు స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మొదటిసారిగా ప్రత్యేకించి చెప్పుకోవాలి ఈ విషయాన్ని. మొదటిసారిగా ఈ కార్యక్రమంలో ఈ గిఫ్ట్లతో పాటు సరే ఆరంభం కొద్దిగానే స్టార్ట్ చేసి పర్యావరణ పరిరక్షణ అనేది మన కార్యక్రమంలో భాగంగా చేసుకొని ముగ్గురు పోటీలు మరియు ఇతర ఆటల పోటీల్లో విజేతలైన వారికి ప్రత్యేకించి వారి గంగూరు సుధాకర్ లేదా నరేంద్ర వారి సహకారంతో వారికి ప్రతి ఒక్కరికి ఒక మామిడి మొక్క కూడా రేపు ఇవ్వటం జరుగుతుంది. విజేతలైన వారికి మాత్రమే దయచేసి గుర్తుంచుకోండి. ముగ్గుల పోటీలు మరియు ఇతర పోటీల్లో విజేతలకి ఈ మామిడి మొక్క కూడా గంగూరు సుధాకర్ నరేంద్ర గారి సహకారంతో మనం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మొక్కలను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఇది 1 year ఏజ్ ఉన్న మొక్క. ఒక 2 years జాగ్రత్తగా కాపాడుకొని విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే వారికి మంచి బహుమతి కూడా ఉంటుంది. ఒక 3 years. ఓకే, ఇప్పుడు సుధాకర్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇప్పుడు విజేతల పేర్లు మన అతిథి మన న్యాయ నిర్ణేత గారు అయినటువంటి భీమినేని వందనాదేవి గారు
వారు అనౌన్స్ చేస్తారు. అందరూ సుధాకర్ ఇట్రా రావాలి ఒకసారి. గుజ్జర్లపూడి గ్రామ మహిళలకి అలాగే తెలుగు యువత ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ ఉన్నా సొంత ఊరికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆర్గనైజేషన్ చేసిన తెలుగు యువత బాలకృష్ణ యూత్ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అలాగే పెద్దలు, మన గ్రామ పెద్దలందరూ మీకు సపోర్ట్ గా ఉండి నడిపిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరు వలసిన అందరికీ, గ్రామ పార్టీ అధ్యక్షులు అమరయ్య గారికి, ఇక్కడున్న గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరు వలసిన ధన్యవాదాలు. అలాగే నాతో పాటు వచ్చినటువంటి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుశీల, అలాగే మండల సమైక్య అధ్యక్షురాలు గద్దె అనురాధ, అలాగే పార్లమెంట్ కమిటీ కార్యదర్శి ఆండాళ్ళు, వీళ్ళకు కూడా నాకు ఉదయం నుంచి నాతో ఉండి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, సిరి సంపదతో మీరేమైతే అనుకున్న విజయాలు మళ్ళీ సాధించాలని చెప్పని న్యూ ఇయర్లో మీ అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు నిజంగా ఇక్కడికి అనుకుంటాను నేను నిన్న మొన్న బాగాలేదు, అసలు బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు రావట్లేదు, మోగగా సైడ్గా మాట్లాడటం అయిపోయింది. వెళ్ళలేమో, అయినా కనపడి రావాల్సిందే, గుజ్జర్లపూడి ఎట్టాగో తప్పదు అనుకున్నాం. మళ్ళా అలానే ఎప్పుడు మిస్ అవ్వకుండా అలా ఏదో అవినాభావ సంబంధం ఉంది అనుకుంటా నేను అలా రావటం జరుగుతుంది. మీరు కూడా మీ అపూర్వ అభిమానం కూడా అలానే ఉంటుంది కాబట్టి ఇది నా అదృష్టం కూడా. అయితే మా వాళ్ళకి, మా తెలుగు యువత అందరికీ ఒక పెద్ద కోరిక, ఈ సంక్రాంతికి ఏదైనా మా వందనాదేవి గారికి ఏదైనా ఒక పెద్ద పదవి వస్తే, నామినేటెడ్ పదవి ఘనంగా సత్కరించుకోవాలని వీళ్ళందరి మనసులో నాకు అర్థమైంది. అయితే ఇంకా మహిళలకు సంబంధించి పార్టీ కూడా ఏం రిలీజ్ చేయలేదు, అన్నీ కూడా ఈ నెలాఖరికి అలా అంటున్నారు. తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని మనం అందరం ఆశిస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నారు పాపం. ఈ టైం వరకు చిన్నపిల్లలు కూడా అందరూ చలిగాలికి కూడా ఉంటున్నారు, వాళ్ళకు కూడా నా ఆశీర్వచనాలు ఇస్తూ, ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనకి జీ కావ్య ఫస్ట్ ప్రైజ్. తను అక్కడ చుక్కల ముగ్గేసింది, అంటే చాలా బాగా, చాలా నీట్గా, చాలా బాగుంది. తర్వాత బొడ్డు రమ్య సెకండ్ ప్రైజ్, బొడ్డు రమ్య సెకండ్ ప్రైజ్. అలాగే పి అనురాధ థర్డ్ ప్రైజ్. ఈ సౌమ్య కే సౌమ్యనా ఇలా కనిపిస్తుంది, కే సౌమ్య. అయితే సౌమ్య వేసింది చిన్న ముగ్గు, లాస్ట్లో అది కొంచెం 1-2 ఆప్షన్స్ చూసాం కానీ ఫోర్త్ ప్రైజ్కి, కానీ తన నెంబరు అది 27. ఆ నెంబరు తను చిన్నది వేసినా కూడా అది చూడటానికి కూడా అట్రాక్షన్గా ఉంది. అంతకన్నా మించి ఉండొచ్చు కానీ అది అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ అమ్మలందరికీ నేను ఇచ్చే సలహా ఒకటి, మీరు అందరూ చాలా బాగా వేశారు. ఇప్పుడు ఆ పక్క ముగ్గు ఉంది, అంత చుక్కలు పెట్టి ఆ చుట్టూ లైన్ కూడా చుక్కలతో వేశారు, చాలా బాగుంది. కాకపోతే అవి ఒకటి కిందికి, ఒకటి పైకి, ఒకటి దగ్గరికి, ఒకటి దూరంకి అలా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లో 30 నెంబరు అన్ని కొటేషన్స్ ఉన్నాయి అందులో. అది
రౌండ్ సర్కిల్ ఎన్ని వంకరలు ఉండాలంటే అన్ని వంకరలు ఉంది. అది అట్లా కొన్ని చిన్న చిన్న లోపాలు అన్నమాట. చిన్న చిన్న లోపాలు మధ్యలో కొటేషన్స్ ఉన్నాయి, సూపర్ కొటేషన్స్ ఆ ముగ్గు. కానీ ఆ చిన్న చిన్న లోపాలతోటి మనం ఇదవుతుంది. కాకపోతే అందరివి బాగున్నాయి. ఆ చిన్న చిన్నవి కూడా మళ్ళీ నెక్స్ట్ మనం సంక్రాంతి నాటికి సరి చేసుకొని చాలా బాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యి, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సంవత్సరం ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాస్తుంటాం. అలాగే ఇది కూడా మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా బాగా సరిదిద్ది వేయాలని చెప్పినని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై బాలయ్య బాబు, జోహార్ ఎన్టీఆర్. తిరుగుబాటు ప్రజలు కానీ కళ్యాణ చేస్తే మీ ఊర్లో పుట్టుగతులు ఉండవు. మంగళాదేవి గారితో పాటు విచ్చేసినటువంటి మన గ్రామానికి విచ్చేసినటువంటి వివిధ మహిళలందరికీ కూడా జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై టీడీపీ, జోహార్ ఎన్టీఆర్. మరోసారి గుజ్జలపూడి గ్రామ నందమూరి యువత తరఫున వందనాదేవి గారికి మరియు వాళ్ళ టీం సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఈ బహుమతుల్ని స్పాన్సర్ చేస్తున్న వారు కీర్తిశేషులు గంగూరు వెంకటేశ్వర్లు, జయమ్మ గారు మరియు గంగూరు కృష్ణారావు గారు, సత్యవతి గారుల జ్ఞాపకాలతో వారి కుటుంబ సభ్యులు. అలాగే ఈ పోటీలో